బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్ నేతలు కసరత్తు సక్సెస్ అయింది. అధికార పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేయర్ తో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కండువా కప్పుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రవీంద్ర ఫోన్ లో అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. ఇక 10 మందికి పైగా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు అని సమాచారం తెలుస్తుంది. మరి ఇటువైపు బీఆర్ఎస్ నేత ఎలా ఆలోచనతో ముందుకెళ్లబోతున్నారు ఇలాంటి తరుణంలో? ఖచ్చితంగా లహరి, కాంగ్రెస్ పార్టీ వైపు టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు అనేది మనం గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణాలు చూస్తుంటే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరారు. ఆల్రెడీ కొంతమందికి పార్లమెంటు స్థానాల మీద కూడా ఒక క్లియర్ ఒక ఇండికేషన్ అనేది ఇచ్చినటువంటి తరుణంలో ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీలు హస్తగతం చేసుకోవాలి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ అలాగే కార్పొరేషన్లు కానీ ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్యంగా మారిపోతుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వ్యవహారాలు చూసుకునే కాంగ్రెస్ లీడర్ దీపాదాస్ మున్సి కేశవరావు, అలాగే మేయర్ కేశవరావు కుమార్తె ఆవిడ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ లో నివాసంలో భేటీ జరిగింది. అంటే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటి వరకు మనం చూసాం. అంటే మిగిలిన పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే ఇంకా కీలకమైనటువంటి నేతలని కలిసినటువంటి సందర్భంలో వారి ఇంటికి వెళ్తారు. కానీ ఇక్కడ మర్యాద పూర్వకంగా ఒక స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే కేశవరావు అనేది మనకు తెలుసు, ఆయన చాలా రాజకీయంగా దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాలు ఉన్నారు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు. అలాంటి వారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానిస్తే ఒక రకమైనటువంటి మనకి తిరిగే ఉండదు, ఎదురే ఉండదు అని భావించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆ పార్టీలోకి ఆహ్వానించాలి ముఖ్యంగా అని చెప్పి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగాయి నిన్న. దీనికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి స్పందన కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు గతంలో, అలాగే ఆ బీఆర్ఎస్ లకు కూడా చాలా కీలకమైనటువంటి పదవులు వ్యవహరించారు ఆయన. ఇలాంటి సందర్భంలో గద్వాల్ విజయలక్ష్మి ఎవరైతే జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నారో మేయర్ తో పాటు చాలా మంది కీలకమైనటువంటి కార్పొరేటర్లతో పాటు మిగిలిన నాయకులు కూడా ఇప్పటికే మాజీ మేయర్ గాని ఇంకా కొంతమంది జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనిపించకూడదు అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి భావిస్తుంది. ఇలాంటి సందర్భంలో గత 2 పర్యాయాలు జరిగినటువంటి పరిణామాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా అనేది కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదని భావించింది. అలాంటి తరుణంలో ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలనంతా గులాబీ నేత కేసీఆర్ పార్టీలో ఆహ్వానించడం, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి అనిశ్చితికి లోనైంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా అదే రకమైనటువంటి రాజకీయాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ద్వారా ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే దీపాదాస్ మున్సి వీళ్ళంతా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం. ఎందుకంటే ఎవరు కూడా వారి యొక్క పొలిటికల్ ఫ్యూచర్ ని కంటిన్యూ చేయాలంటే మునిగిపోయే దాంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది తెలంగాణలో. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకరిద్దరు పేర్లు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించట్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే అక్కడి నుంచి పోటీ చేస్తే మనకి రాజకీయ మనుగడ సాధించుకోవచ్చు, కొనసాగించవచ్చు అనే భావంలో కూడా గులాబీ నేతలు ఉన్నట్లు మనకి తెలుస్తుంది. లహరి, థ్యాంక్ యూ రవీంద్ర.